దేవుని పని చేయడానికి ఎవరి హృదయంలో అయితే దేవుని కొరకు ఆకలి, ఆసక్తి, దేవుని యందలి ప్రేమ ఉంటుందో వాళ్ళని దేవుడు ప్రత్యేకంగా గుర్తిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని పని చేయడానికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి దేవుని యందలి ప్రేమ, భక్తి, ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని స్పెషల్గా దేవుడు దృష్టిస్తాడు అని నేను చెప్పాను. దేవుని సన్నిధికి చాలామంది వస్తారు. అందరి హృదయాల్లో దేవుని పట్ల ఒకే విధమైన ప్రేమ ఉండదు. కొంతమంది దేవుని అమితంగా ప్రేమిస్తారు, కొంతమంది మితంగా ప్రేమిస్తారు, కొంతమంది తమ స్వార్థం కోసం ప్రేమిస్తున్నట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళు దేవుని ప్రేమించే ఆ ప్రేమంతా కూడా తమ స్వార్థం కోసమే, జస్ట్ యూజ్ చేసుకోవటానికి. మరి దేవుని ఆరాధించకపోతే దేవుడు మనకు సాయం చేయడు. మనకు సాయం కావాలంటే దేవుడిని ఆరాధించాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధుల మధ్యలో కూర్చొని మనం కూడా అందరితో పాటు ఆయన్ని మహింపరచాలి. ఇదంతా ఎందుకంటే ఇలా చేస్తే మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలు బాగుంటాయి అనేటువంటి స్వార్థకాంక్షతో కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆరాధించి మహింపరిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది దేవుని దగ్గరకు వస్తారు, ప్రతిఫలం ఆపేక్షించడంతో పాటు కొంత దేవుణ్ణి కూడా కొంత ప్రేమిస్తారు. నిజమైన దేవుడు, సత్యవంతుడు, మనకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, ఆయన వంటి దేవుడు లేడు అని ఇంకొంచెం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారు. ఇది 2వ తరగతి. 1వ తరగతి ఏమో పూర్తిగా స్వార్థకాంక్ష, 2వ తరగతి ఏమో ఇంకొంచెం ప్రేమించేవాళ్ళు, 3వ తరగతి వాళ్ళు ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవుడు నాకేం చేశాడు, నేను ఎంత ప్రయోజనం దేవుని ద్వారా పొందాను అనేది వీళ్ళు ఆలోచించరు. కానీ నన్ను ప్రేమించి నా కోసం తాను అర్పించుకున్నటువంటి నా ప్రేమామయుడైన యేసయ్యను నేను ప్రేమించి, ఇంతగా నా కోసం చేసిన నా ప్రభు కోసం నేనేం చేయగలను, నేను ఏ విధంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చగలను, ఆయన నామాన్ని మహింపరచగలను, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నేను ఎంతమాత్రం పాటు పడగలను అని ఆలోచించి, ఏదన్నా దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను కూడా దేవుని కోసం వాడబడాలి అనే ఆకాంక్షతో, అలాంటి హృదయ ప్రేరణ కలిగి దేవుని ప్రేమిస్తూ ఉంటారు. దేవుని సన్నిధిని పని చేయడానికి ఛాన్స్ కోసం అలా హృదయం ప్రేరణ పొందుతూ ఉంటుంది. ఈ 3వ తరగతిలో ఉన్న వాళ్ళని దేవుడు స్పెషల్గా దర్శిస్తాడు, స్పెషల్గా దృష్టిస్తాడు. వాళ్ళని దేవుడు తన పరిచర్యలోకి తప్పకుండా తీసుకుంటాడు. 3 తరగతుల్లో 2 తరగతుల వారు కాదు, కానీ 3వ తరగతి వాళ్ళు, అంటే ఇందాక చెప్పినటువంటి దేవుణ్ణి అమితంగా ప్రేమించి దైవచిత్తం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ బెసలేలు అనేవాడు, అహోలియాబు అనేవాడు అలాంటి వాళ్ళు. వీళ్ళు దేవుని ప్రేమించే మనసు కలిగిన వాళ్ళు, దేవుని కోసం ఎంతైనా ఏదైనా చేయడానికి సిద్ధ మనస్సు కలిగిన వాళ్ళు. ఇశ్రాయేలు సర్వ సమాజంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు, కానీ వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. ఎందుకో ఒక్కసారి జస్ట్ పేజీ తిప్పండి, 36వ అధ్యాయం చూడండి. ఒకసారి 36వ అధ్యాయం చూడండి. నేను 1వ వచనం నుంచి చదువుతాను, చూడండి. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలిసికొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును, అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. బెసలేలును, అహోలియాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. ఆ మాట, చివరి మాట చూడండి. ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో, అది అండర్లైన్ చేయాల్సిన మాట. ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. ఈ పని చేయడానికి
వాళ్ళ హృదయము వాళ్ళని రేపిందంట. అందుకే ప్రజ్ఞా వివేకములు కలిగి విచిత్రమైన పనులు కల్పించగలిగేటువంటి శక్తి గల ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పని చేయుటకు ఎవని హృదయము వారిని రేపెనో వాళ్ళకి, అంటే హృదయంలో దేవుణ్ణి ప్రేమించి దేవుని పని నేను చెయ్యాలి, దేవుని చిత్తం నేను నెరవేర్చాలి, నాకున్న అవకాశంలో నాకున్న పరిధిలో నేను దేవుని కోసం ఫలించాలి, పని చేయాలి అనేటువంటి హృదయవాంఛ, ఆ హృదయం రేపబడిన అనుభవం ఎవరికైతే ఉందో వాళ్ళని దేవుడు ప్రత్యేకించుకొని 2 పనులు చేశాడు. ఒకటి ప్రత్యేకించుకున్నాడు, రెండవది ఆ పని చేయడానికి కావలసినటువంటి బలాన్ని, జ్ఞానాన్ని, ప్రజ్ఞను దేవుడే పుట్టించాడట. అంటే ఆయన ఆ ఆత్మని ఇవ్వకపోతే ఆ పనిలో వాళ్ళు రాణించడం కష్టం, అది కూడా దేవుని పనిలో. ఇప్పుడు విచిత్రమైన పనులు కల్పించి అవన్నీ నెరవేర్చి ప్రత్యక్ష గుడారపు నిర్మాణాన్ని వాళ్ళు జరిగించారు. తర్వాత ఈ ప్రత్యక్ష గుడారం నిర్మాణానికి ముఖ్య నాయకులుగా కొంతమందిని, వాళ్ళ క్రింద సహకారులుగా మరికొంతమందిని, ఎవని హృదయము వాని రేపెనో వారినందరినీ దేవుడు తన దాసుల ద్వారా, తన దాసుని ద్వారా పిలువనంపించాడు ప్రత్యక్ష గుడార నిర్మాణానికి. ఇది అక్కడ విషయం. ఇప్పుడు అదొక ఆలయం అయితే, అదొక మందిరం అయితే, యెహోవా సన్నిధి నివసించేటువంటి మందిరం అయితే, నూతన నిబంధన సంఘము కూడా దేవాలయముతో పోల్చబడింది. ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చూడండి. అక్కడ 5వ వచనం చదువు. మరియు ఆయన పూర్వకాలముందున లోకమును విడిచిపెట్టక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. మనందరం ఎవరమంట? సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నామట. దేవునికి స్తోత్రం. ఓకేనా? అంటే క్రొత్త నిబంధన సంఘము కూడా ఒక మందిరంతో పోల్చబడింది. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం దేవుని సన్నిధి అయితే, క్రొత్త నిబంధనలో నిర్మించబడుతున్న సజీవ రాళ్లతో నిర్మించబడుతున్నటువంటి సంఘము దేవుని మందిరం. ఇందులో ప్రతి ఒక్క విశ్వాసి ఒక సజీవమైన రాయి. అయితే ఇందులో ఈ సంఘములో రాళ్ళు ఉన్నారు, రాళ్లను వరుసలో పేర్చే మేస్త్రులు కూడా ఉన్నారు. మొత్తం సంఘంలో వ్యక్తులే. ఈ మాట మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మీరు కానీ చూడగలిగితే, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మీరు చూడగలిగితే, అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట మాట్లాడతాడు. 9వ వచనం, 10వ వచనం చూడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను అన్నాడు. శిల్పకారుడెవరు? శిల్పకారుడెవరు? మనం అనుకుంటాం యేసు ప్రభు శిల్పకారుడు. అవును, నిజమే. ఆ శిల్పకారుడు భూమి మీద ఉన్నటువంటి సంఘములోని కొంతమంది వ్యక్తులకు నేర్పరైన శిల్పకారుని వల్ల పునాది వేయటానికి, దాని మీద కట్టడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చి, ఈ సంఘములోని వ్యక్తులనే కొంతమందిని తన జత పనివారుగా తీర్చిదిద్దుకుంటాడట. నేను చెప్పలా, అక్కడ ఉంది చూడు. అక్కడ వచనం కూడా, ఇంకొక వచనం చూపిస్తాను చూడండి. 9వ వచనం చూడు. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అది
పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి ముఖ్య నాయకుడు మోషే అయితే, మోషే ద్వారా కొంతమందిని పిలిపించుకుని వాళ్ళని ప్రత్యేకంగా తన ఆత్మతో అభిషేకించాడు దేవుని ప్రత్యక్ష గుడార నిర్మాణం కోసం. ప్రత్యక్ష గుడారం అంటే ఏదో తెరలతో పైకప్పులతో ఒక గుడారాన్ని నిర్మించడం అనుకోకండి. అందులోపలి వస్తువులు కూడా ఉన్నాయి. సువర్ణ బలిపీఠము, ఇత్తడి గంగాళము, దీపవృక్షము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, సాక్ష్యపు మందసము, మందసం మీద కెరూబులు, కెరూబుల మధ్యనున్న ఖాళీ కరుణాపీఠము, ఇట్లా వీటన్నిటినీ నిర్మించాలి. ఇవన్నీ నిర్మించాలి. ఇందులో బంగారం పనుంది, వస్త్రాల పనుంది, నూలు వడకాల్సిన పనుంది, చాలా పనులు ఉన్నాయి. తెరలు నిర్మించాలి. ఈ పనులన్నీ చేయడానికి ఎవరెవరిని ఎంపిక చేసుకోవాలో మోషేని దేవుడు నియమించి మోషే ద్వారా కొంతమందిని పిలిచాడు. అందులో ఇద్దరిని ప్రత్యేకంగా దేవుడు ఎత్తి మాట్లాడాడు. ఆ ఇద్దరి పేర్లు బెసలేలు, అహోలియాబు. వీళ్ళిద్దరికీ స్పెషల్గా దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడంట. లీడర్స్ అనుకోండి వీళ్ళు. మళ్ళా వీళ్ళ ద్వారా కొంతమంది ఎంపిక చేయబడి వాళ్ళు దేవుని పనిలోనికి వచ్చారు. మొత్తం 3 విభాగాలు కనపడతాయి. మొదటి విభాగంలో మోషే ఒక్కడే ఉంటాడు. రెండవ విభాగంలో బెసలేలు, అహోలియాబు ఉంటారు. మూడవ విభాగంలో వారి కింద పని చేయడానికి వచ్చినటువంటి మిగిలిన పరిచారకులు, ఎవని హృదయము వాని రేపెనో వాళ్ళందరూ కూడా వచ్చి లైన్లో ఉంటారు. ఈ 3 విభాగాలుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కలిసి 3 విభాగాలుగా ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అందులో వస్తువులు, ఉపకరణాలు అన్నిటినీ వీళ్ళు కల్పించారు. ఇలా వీళ్ళు చేయడానికి దేవుడే వారికి తన ఆత్మను, తన శక్తిని, ప్రజ్ఞా వివేకములు కలిగినటువంటి తన శక్తిని అనుగ్రహించాడు అని ఇప్పుడు మనం చదువుకున్నాం. మీరు చదివారు, నేను చదివాను. ఇప్పుడు కొత్త నిబంధన సంఘమును దేవుని పరిచర్య చేయడానికి సంఘము కట్టేదెవరు? సంఘం కట్టేదెవరు? దేవుని వాక్యంలోనే చూద్దాం. సంఘమును కట్టేది షాలేము రాజో లేకపోతే పౌలో మరెవరో కాదు. చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువు ఒకసారి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అద్దుగో, నా సంఘమును కట్టుదును అనే మాట ఎవరు మాట్లాడారు? ప్రభువు మాట్లాడాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్దాం గట్టిగా, స్తోత్రం. సంఘమును కట్టేది ఎవరు? షాలేము రాజో లేకపోతే ఇంకొకడో పౌలో పేతురో కాదు. సంఘమును కట్టునది ప్రభువే, సంఘమును నిర్మించున్నది ప్రభువే. అయితే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించింది ఎవరు అంటే మీరు ముందు చెప్పే మాట ఏంది? మోషే అని. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించింది ఎవరు? ఎవరి చేత దేవుడు నిర్మింపజేశాడంటే మీరు తడుముకోకుండా చెప్పే జవాబు ఏంటంటే మోషే అంటారు, కానీ బెసలేలు, అహోలియాబు అని మీరు చెప్పరు. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి వాళ్ళు నిర్మించారని మీరు చెప్పొచ్చు, కానీ అసలు ఆ పనిని పురమాయించింది ఎవరికి? మోషేకి దేవుడు. ఆ విజన్ ఇచ్చింది ఎవరికి? మోషేకి. ఎలా కట్టాలో, ఎలా నిర్మించాలో కొండ మీద నేను నీకు చూపించిన మాదిరి చొప్పున అచ్చం అలాగునే నీవు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి. ఎక్కడ ఏది ఉంచాలో ఆ డిజైనింగ్ అంతా మోషేనే చెప్పాలి. చెప్పిన వస్తువులు చేయటం వాళ్ళ పని. బలిపీఠం ఎక్కడుండాలో, ఇత్తడి గంగాళం ఎక్కడుండాలో, దీపవృక్షం ఎక్కడుండాలో, ధూపవేదిక ఎక్కడుండాలో, సన్నిధి రొట్టెల బల్ల ఎక్కడుండాలో, సాక్ష్యపు మందసం ఎక్కడుండాలో, ఆ మందసంలో ఏమేమి ఉండాలో, ఇవన్నీ కూడా
చెప్పాల్సిన వాడు, చేయించాల్సిన వాడు మోషే. ఆయన చెప్పిన ప్రకారం వీళ్ళు ఆ వస్తువులన్నిటిని నిర్మించి మోషేకి అప్పగిస్తారు. ఆ ప్రదేశాల్లో మోషే వాటిని పెట్టిస్తాడు. దీనికోసం మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రయాసపడాలి. అలాగే సంఘమును కట్టునది ఎవరు అంటే, దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, సంఘాన్ని కట్టేది యేసయ్య. ఆయనే చెప్పాడు, నేను నా సంఘమును కట్టుదును. ప్రభువు కట్టేటువంటి సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవ నేరవన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహజంగా మనం అలవాట్లో పొరపాటుగా ఒక మాట అంటూ ఉంటాం. సేవకులుగా కొంతమంది సేవకులుగా అలవాట్లో పొరపాటుగా, అక్కడ సంఘం కట్టానండి, ఇక్కడ ఒక సంఘం కట్టి మొత్తం 3 సంఘాలు కట్టానండి, మొత్తం 4 సంఘాలు కట్టానండి, మొత్తం 5 సంఘాలు కట్టానండి, మొత్తం ఒక 20 సంఘాలు కట్టానండి అంటారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? సంఘాలు కట్టేదెవరు? నేను నా సంఘమును కట్టుదును అన్నాడు. కాబట్టి మరి నేను కట్టాను అనొచ్చా? అనొచ్చా? ఏమనాలో తెలుసా? ప్రభువు నన్ను వాడుకొని 3 సంఘములను నిర్మించాడు. ప్రభువు నన్ను వాడుకొని ఆయన కృపతో 5 సంఘములను నిర్మించాడు. ప్రభువు నన్ను వాడుకొని ఆయన కృపతో ఇదిగో ఇన్ని సంఘములు కట్టాడు. ప్రభువు కట్టాడు. ప్రభువు కట్టిందే నిలబడిద్ది కానీ మనుషులు కట్టే నిలబడదు సోదరా. ఓకే, పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టింది ఎవరు? పెద్దగా చెప్పాలి. మోషే అన్నారు. ఎవరిని వాడుకొని కట్టించాడు? బెసలేలుని, అహోలియాబుని. వాళ్ళని నాయకులుగా పెట్టుకొని వాళ్ళ కింద పరిచారకుల్ని నియమించి వాళ్ళ ద్వారా ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, యెహోవా అనుగ్రహించేటువంటి ఆ ఆత్మశక్తి అనేది ఈ ఇద్దరి మీదే పనిచేసిద్దా? వీరి కిందకు వచ్చి పరిచర్య చేయడానికి వచ్చిన వాళ్ళ మీద కూడా పనిచేసిద్దా? మొత్తం 3 మీద పనిచేసిద్ది దేవుని శక్తి. 1 మోషే మీద పనిచేసిద్ది, 2 బెసలేలు అహోలియాబ్ మీద పనిచేసిద్ది, 3 వారికి సహకారులుగా ఎవరి హృదయము వారిని రేపెనో వారందరూ వచ్చారు కదా, వారందరి మీద పనిచేసిద్ది. క్రొత్త నిబంధన సంఘము నిర్మాణం విషయంలో కూడా మనకి శిల్పకారులు 2 కనపడతారు. 1 యేసయ్య కనపడతాడు, 2 పౌలు కనపడతాడు. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు అన్నాడు. ఇదేంది? కట్టేది ప్రభు కదా, మళ్ళీ ఇంకొకడు కడుతున్నాడు అన్నాడే ఇందాక కొరింథీ పత్రికలో. నిజమే, ప్రభువే తన సంఘాన్ని కట్టేది ప్రభువే. కానీ ప్రభువు తన సంఘాన్ని కట్టడానికి కొంతమంది వ్యక్తులను వాడుకుంటాడు. వారి ద్వారా ఆ నిర్మాణాన్ని జరిగిస్తాడు. అలా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ నిర్మాణకారులు, ఆ శిల్పకారులే పౌలు ఇత్యాది భక్తులు. పౌలు ఆయనతో పాటు ఇంకెవరెవరైతే సంఘాన్ని కట్టారో, సంఘాలను దేవుని పనిలో పాలివారై సంఘ నిర్మాణంలో వాడబడ్డారో వాళ్ళందరూ దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు. అంటే మోషే ప్లేస్లో యేసయ్యను ఊహించాం. అంత డిజైనింగ్ అంతా యేసయ్యే. సంఘ క్రమాలు, క్రమశిక్షణ, వ్యవహారం మొత్తం కూడా యేసయ్య తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మొత్తం నాయకుడు ఎవరు? పరిశుద్ధాత్మలో ఎవరుండి పని జరిగిస్తున్నారు? పరిశుద్ధాత్మలో తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మలో కుమారుడు కూడా ఉన్నాడు. యేసు తన ఆత్మ ద్వారా, తండ్రి తన ఆత్మ ద్వారా మనతో కూడా వారు 3 త్రియేక దేవుడు మనతో నివాసం ఉంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన పూనుకొని కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకున్నాడు. బెసలేలు, అహోలియాబు లాగా కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకున్నాడు. వాళ్ళు పౌలు, పేతురు, యాకోబు ఇట్లా భక్తులు ఉన్నారు. కొంతమంది నాయకులనుగా నియమించి వాళ్ళ ద్వారా పనిని మొదలుపెట్టి వారి కింద కొంతమంది ఉపనాయకులను, పరిచారకులను దేవుడు సిద్ధపరిచాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఇక్కడ తండ్రి సన్నిధి పరిచర్య జరుగుతుంది. ఈ పరిచర్య జరగటానికి, ఇంతమంది ప్రజలు రక్షణలోకి రావడానికి దేవుడు సంకల్పించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సంకల్పించి కొన్ని సంవత్సరాల క్రితం ఫస్ట్ నన్ను పట్టుకున్నాడు. 2002లో
నన్ను దర్శించి నా మనోనేత్రాలు వెలిగించి నేను ఆయన పాదాల దగ్గరకు వచ్చినట్టుగా రక్షణ పొందినట్లుగా దేవుడు నా కృపను ఇచ్చాడు. ఆ తర్వాత 4 ఏండ్లకు ఆయన పరిచర్య చేయడానికి నన్ను పిలిచాడు. నన్ను పిలిచినప్పుడు నేను ఒంటరిని. కానీ ఈరోజు ఆయన పిలిచిన నాటి నుంచి నేటి వరకు చూస్తే వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును అంటే నన్ను అంతకంటే ఎక్కువ చేశాడు ఆయన. ఇంచుమించు ప్రత్యక్షంగా మనకు తెలిసి ఇంచుమించు ఒక 50,000 మంది పైచిలుకు అనుకోండి రక్షణలోనికి వచ్చినటువంటి పాత్రలు. పరోక్షంగా ఇంకా ఎంతమంది ఈ వాక్కు ద్వారా సంధించబడి రక్షణలోనికి వచ్చారో, ఎన్ని ప్రదేశాల్లో ఆత్మలు రక్షించబడ్డాయో అవన్నీ మనం పరిగణలో తీసుకుంటే అది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ప్రత్యక్షంగా నా ముందు కూర్చునేటువంటి వ్యక్తులను గురించి మనం ఆలోచన చేసినప్పుడు దాదాపు అంతమంది. అంటే ఇంతమంది వ్యక్తులు రక్షింపబడటానికి, కట్టబడటానికి, పట్టబడటానికి మొదటి కారణం యేసయ్య అయితే ఆయన పిలిచి ఏర్పరచుకున్న పాత్రగా నన్ను దేవుడు ఉంచాడని మీరు నమ్ముతారా? ఎనీ డౌట్? ఏం లేదుగా, డౌట్ లేదుగా. దేవునికి స్తోత్రం. అయితే నన్ను ఏర్పరిచిన దేవుడు తన ఆత్మను నాకు ఇచ్చాడు, మంచిది. అయితే పరిచర్య గ్రోత్ అవుతున్న కొద్దీ కొంతమంది హృదయాలు వారిని రేపాయి, కొంతమంది హృదయాలు వాళ్ళని రేపాయి. షాలేము రాజన్న తన పూర్తి కాలమంతా దేవుని పనిలో వినియోగించి అనేక ఆత్మల రక్షణ కోసం పాటు పడుతున్నప్పుడు మరి నా వంతు నేను కూడా కష్టపడాలి కదా. ఇదేంది, నేను జస్ట్ ఆదివారం ఆరాధనకి వెళ్ళి సైలెంట్గా వచ్చి నా పనులు నేను చూసుకుంటున్నాను, ఇది కరెక్ట్ కాదు కదా. దైవజనుడు అంతగా ప్రయాసపడుతున్నప్పుడు కొంచెం ఆయనకి కొంచెం సహకారిగా, కొంచెం నేను ఉపకారిగా ఉంటే ఇంకొంత చేయగలుగుతాడు కదా అని, ప్రియమైన పరిచారకులారా, మీ మనస్సు లేదా మీ హృదయము మిమ్మల్ని రేపింది. ఎప్పుడైతే మీ మనస్సు మిమ్మల్ని రేపిందో, మీరు ఎప్పుడైతే దేవుని పనిలోనికి ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడి నీకున్నంతలో చేయటం మొదలు పెట్టావో, దేవుని ఆత్మశక్తి నీ మీదకి వచ్చింది. ఇది వాస్తవం. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చి ఆ శక్తి నీ మీద పనిచేసినందున నీకు నియమించబడినటువంటి ప్రదేశంలో, నీవు నియమించబడిన స్థానములో చక్కగా ఆ పని చేయడానికి కావలసిన జ్ఞానము, నడిపింపు, అభిషేకము, అనుకూలత అన్నీ నీకు దక్కాయి. మీకు తెలుసా, వేలాది మంది వస్తారు, వెళతారు. కానీ ఎంతమందికి ఆ పని చేసే అవకాశం దక్కింది? ప్రభు వల్ల అందించేటువంటి ఆ పాత్ర పట్టుకొని తిరిగే ఛాన్స్ ఎంతమందికి వచ్చింది? ప్రభు సన్నిధిలో ఒక టెంట్ నిలేసే అవకాశం ఎంతమందికి వచ్చింది? ప్రభు పరిశుద్ధుల పరిచర్య చేయడానికి, వారికి అంత ఆహారం పెట్టడానికి ఎంతమందికి అవకాశం వచ్చింది? పరిశుద్ధులు దేవుని సంఘము వినియోగించినటువంటి ప్రదేశాలను శుభ్రపరచడానికి ఎంతమందికి అవకాశం దక్కింది? ఒక్కసారి ఆలోచించండి. వేలాది మంది వస్తున్నారు, వెళతా ఉన్నారు, కానీ అందరికీ అవకాశం ఇవ్వబడలేదు. కొంతమంది దేవుని సేవ చేద్దామని వచ్చినా తర్వాత నిలవలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళా వాళ్ళు జస్ట్ విశ్వాసులాగా, ఆర్డినరీ విశ్వాసులాగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వాళ్ళ ఆసక్తి సన్నగిల్లి కొంచెం బలహీనపడి మళ్ళా వాళ్ళు లోక సంబంధమైనటువంటి వాటిని అపేక్షించి, మన కుదరదులే, మనకి టైం సరిపోవటం లేదులే, మనం 6 రోజులు పనిచేసి ఆదివారం ఒక్కరోజే మనకు రెస్ట్ తీసుకునే సమయం ఉంటే ఆ రెస్ట్ సమయం అంతా కూడా మనం సన్నిధిలో గడిపేస్తే ఎలాగా అని ఆలోచించుకొని కొంతమంది సర్దుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఎక్కువ మంది లేరనుకుంటున్నాను నేను అలాంటి వాళ్ళు. దేవుని కృపను బట్టి అలాగా సర్దుకున్నట్టయితే ఈ పని జరగదు. కానీ కొంతమంది ఒకళ్ళు అరైనా అలాంటి వాళ్ళు ఉండి ఉంటారు. దేవుని పరిచర్యలోకి వచ్చి కొంతకాలం చేసి మళ్ళా నాకు టైం సెట్ అవ్వట్లేదని సర్దుకున్న వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది అసలు యాత్రనే ముగించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వారి సేవా దినములు సంపూర్తి చేసుకొని కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 3వ తరగతి వాళ్ళు పాపమును ప్రేమించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పాపమును ప్రేమించి, లోకమును ప్రేమించి, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపోయెను అని పౌలు చెప్పినట్లు
దేవుని సేవ చేద్దామని వచ్చి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి సేవని కోల్పోయి దేవుని సేవను వదిలిపెట్టి ఎవరో ఒక మనిషికి ఊడిగం చేయటానికి తమను తాము అప్పగించుకొని పోయినటువంటి భ్రష్టులు లేకపోలేదు. అంటే భ్రష్టులు అని ఎందుకన్నానంటే వారు రక్షణ విషయంలో భ్రష్టులు కాదు, కానీ సేవ విషయంలో భ్రష్టులైనారు. స్పష్టంగా అర్థమవుతుందని నేను చెప్పేది. ఏ విషయంలో వాళ్ళు భ్రష్టత్వం పొందారు? సేవ విషయంలో వారు భ్రష్టత్వం పొందారు. నేను ఒక మాట చెప్తున్నాను, యెహోవా సేవ చేయుట కేవలం నిష్ఫలమని మీలో ఎవరైనా అనుకుంటారా? ఆయన సన్నిధిని దుఃఖాక్రాంతులై నిలిచి ఉండట కేవలం నిష్ఫలమని మీలో ఎవరైనా అనుకుంటారా? గుర్తుపెట్టుకోండి, దైవ సేవలో పాలివారం అవటం అనేది అందరికీ దక్కే భాగ్యము కాదు, అది అరుదైన భాగ్యము. దైవ సేవలో స్థానాన్ని సంపాదించుకోవటం, దైవ సేవలో నిలదొక్కుకోవటం, దైవ సేవలో వర్ధిల్లటం అనేది అందరికీ దక్కే అవకాశం కాదు, అందరికీ దక్కే భాగ్యం కాదు. అది దక్కినోళ్ళు ధన్యులు. కానీ ఆ విలువలు ఎరగనటువంటి వాళ్ళు కొంతమంది వస్తారు. ఎవరు ఇలా ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకోవడానికి, అంటే అల్పకాల పాప భోగాన్ని ప్రేమించి ఒక మనిషికి ఊడిగం చేయడానికి తమను తాము అమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు వీళ్ళని చూసి వచ్చిన వాళ్ళు అన్నమాట. లేకపోతే ఎవరైనా మనుషులు ప్రేరేపిస్తే వచ్చిన వాళ్ళు. వీళ్ళకి సొంతంగా దేవుని పట్ల ప్రేమ ఉండదు. నేను దేవుని సేవ చేయాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, నేను దేవుని పాత్ర మోయాలి, దేవుని సన్నిధిలో ఖర్చవ్వాలి, నా జీవితంలో దేవుడిచ్చినటువంటి విలువైన సమయము నేను దేవుని కోసం కేటాయించాలి అని దేవుని ప్రేమించేటువంటి మనసు కలిగిన వాళ్ళు చచ్చినా వెనక్కి సర్దుకోరు. సేవ పోగొట్టుకోవటం కంటే చచ్చింది మేలు అనుకుంటారు. పరిచర్య పోగొట్టుకోవటం కంటే చచ్చింది మేలు, నేను పరిచర్య విషయంలో భ్రష్టత్వంలోకి వెళ్ళకూడదు అనుకుంటారు, జాగ్రత్త పడతారు. మరి ఎవరు వెనక్కి సర్దుకుంటారు? పాపమును ఎవరు స్నేహిస్తారు అంటే, ఎవరి గుండెల్లో దేవుని పట్ల ప్రేమ ఉండదో, ఎవరు పక్క వాళ్ళ ద్వారా ప్రేమ ఉండదు, దేవుని సేవకుల విలువ తెలియదు, దేవుని సేవ విలువ అంతకన్నా తెలియదు. కానీ వీళ్ళు చేస్తుంటే వీళ్ళు కూడా చూసి 4 దినాలు ఆవేశపడతారన్నమాట, కొద్ది రోజులు ఆవేశపడతారు. తర్వాత సాతాను వచ్చి కాస్త గిల్లగానే, ఏంది నీకు ఈ కర్మ, ఏంది నీకు ఈ బాధ, ఎందుకు నీకు ఈ దరిద్రం, శుభ్రంగా నీకంటూ ఒక జీవితం, నీకంటూ ఒక లైఫ్ హాయిగా నువ్వు జీవించవచ్చు, సంపాదన ఆర్థికంగా 4 రూపాయలు వెనకేసుకోవటం, ఏంది పొద్దుగుకులు సేవ అని ఖాళీ దొరికితే ఇంకా 4 రూపాయలు సంపాదించుకోవడానికి ఏదో ఆలోచన చేయాలి. కానీ పొద్దుస్తమానం దేవుడు సేవ అంటే ఎట్లా నడుస్తుంది అని సైతాను గిల్లుతాడు ఎవరో ఒకళ్ళ ద్వారా. ఆ గిల్లినప్పుడు అంతకుముందు మనుషులు ప్రేరేపిస్తే వచ్చారు కదా సేవకి, ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులు ప్రేరేపిస్తే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారనమాట. వీళ్ళని చంచలులు అంటారు. వీళ్ళని ఏమంటారంటే చంచల బుద్ధి కలిగిన వారు, స్థిరులు కాదు వీళ్ళు. గొప్ప గొప్ప తీర్మానాలు చేస్తారు, గొప్ప గొప్ప శపథాలు చేస్తారు, గొప్ప గొప్ప వాగ్దానాలు ఇస్తారు. కానీ ఆ ఇచ్చినటువంటి శపథాల్లో, వాగ్దానాల్లో, తీర్మానాల్లో వాళ్ళు నిలబడరు. ఎందుకంటే వాళ్ళు ఆ శపథాలు చేసింది, ఆ తీర్మానాలు చేసింది మనుషుల ప్రేరణను బట్టి. ప్రైజ్ ద లార్డ్. యథార్థంగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుని ద్వారా తమ మనసు రేపబడి, తమ హృదయము ప్రేరణ పొంది, తమంతట తాముగా దేవుణ్ణి ప్రేమించి అన్న సేవ చేస్తున్నప్పుడు నా వంతు నేను కూడా అన్నకు సహకారిగా ఉండాలి, నా వంతు నేను కూడా చేయాలి, అప్పుడు అన్న ఇంకొంచెం చేస్తాడనే ఆశ కలిగి సేవకు వచ్చేవాళ్ళు. దేవునికి స్తోత్రం. పూర్తిగా వాళ్ళు దేవుణ్ణి ప్రేమించి సేవ విలువ తెలుసుకొని, దైవజనుల యొక్క ప్రయాసను గుర్తించి వారి విలువ కూడా తెలుసుకొని వచ్చి అంకితమై సేవ చేసేవాళ్ళు కొంతమంది పాపం పరిచర్యకు వచ్చి కూడా డబ్బును ప్రేమించి వెనక్కి జారేవాళ్ళు, 3వ తరగతి వాళ్ళు. పాపమును ప్రేమించి వెనక్కి జారేవాళ్ళు, డబ్బును ప్రేమించి వెనక్కి జారేవాళ్ళు. వాళ్ళ టైం అంతా కూడా మనీ సంపాదన కోసం వాళ్ళు ఆలోచిస్తారు. శక్తిని నేను దేవుని సేవలో వాడకూడదు,
నా శక్తినంతా కూడా, నా టాలెంట్ అంతా కూడా, నా పరిచర్యకి వినియోగించేటువంటి ఆ టైము, ఆ టాలెంట్ మొత్తం కూడా నేను లోకంలో పెడితే 4 రూపాయలు వస్తాయి నాకు. నేను దేవుడు 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 అని దేవుని దగ్గర కూర్చుంటేట అని రూపాయి కోసం దేవుని సేవను పక్కకు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇది రెండో వాళ్ళు అని చెప్పాను నేను. మొదటోళ్ళేమో పూర్తిగా దేవుణ్ణి ప్రేమించి, రూపాయి కంటే కూడా దేవుణ్ణి ప్రేమించి, దేవుని సేవను ప్రేమించి, సేవకుల విలువను గుర్తించి వారికి సహకారులుగా ఉండి పని ఇంకొంచెం ముందుకెళ్ళడానికి నా వంతు నేను కోఆపరేట్ చేస్తాను అనుకుని వచ్చేవాళ్ళు ఒకటి. కొంతమంది ఎందుకు వెనక్కి పోతారు? వెనక్కి పోవడానికి 2 కారణాలు, మొత్తం 3 విషయాలు చెప్పాను. వెనక్కి పోవడానికి 2 కారణాలు. ఒకటేంటంటే డబ్బును ప్రేమించి వెనక్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే, పాపాన్ని ప్రేమించి వెనక్కి వెళ్ళేవాళ్ళు, భ్రష్టులయ్యేవాళ్ళు 2వ తరగతి వాళ్ళు చెప్తున్నాను. ఎందుకు పాపాన్ని ప్రేమించి అంటే దేవుని పనికే వస్తారు, దేవుని పరిచర్యలోనే ఉంటారు, వీళ్ళని చూసి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎలా తయారవుతారంటే వీళ్ళకి సరైన వాళ్ళు తగలనంత వరకు వీళ్ళు భక్తిలో ఆత్మీయతలో ఉన్నట్టు కనపడతారు. సరైన శోధకులు వీళ్ళకి తగిలారనుకో వీళ్ళు జంప్ అయిపోతారు. అంటే ఈ స్థిరము లేని జీవితాలు, దేమా ఇహలోకమును స్నేహించినను విడిచిపోయినన్న దేమాలు అన్నమాట వీళ్ళు. అయితే దేమా తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా పరిచర్యను విసర్జించి డబ్బునో పాపాన్నో ఒక పూట కూటినో ఆశించి దేవుని పనిని వదిలిపెట్టినటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే, దేమా తిరిగి తప్పు దిద్దుకొని మళ్ళా దేవుని పనిలోనికి వచ్చినట్టు తిరిగి దేవుని సేవలోనికి పరిగెత్తండి. తప్పు దిద్దుకోండి, జాగ్రత్త పడండి, మారు మనసు పొందండి, పాపాన్ని విసర్జించండి. అల్పకాల పాప భోగమును ప్రేమించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట మోషే. దైవ సేవ కావాలన్న దొరకదు, రావాలన్న నీకు రాదు. నీ గుండెల్లో ఏ కోశానైనా దేవుని పట్ల ప్రేమ ఉంటే, అలాగ కొంతమంది దిద్దుకొని మళ్ళా దేవునికి కనెక్ట్ అయ్యారు, వారిని కూడా నేను ఎరుగుదును. తెలిసి తెలియక దుష్ట ప్రేరణకు లోనై భ్రష్టత్వంలోనికి వెళ్ళినా మళ్ళా తెరవబడిన కన్నులు గలవారై పరిగెత్తుకుంటూ, అమ్మో నాకు దేవుడే కావాలి, నాకు ఈ చెత్త వద్దు, ఈ లోకమంతా పెంట నాకు వద్దిది అని తిరిగి దేవుని పాదాల దగ్గరికి పరిగెత్తి దేవుని 2 పాదములు అలాగా పెనవేసుకున్న బిడ్డల్ని నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ ఎందుకు సమకూర్చి ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే ఇది అవసరం. సేవ చేస్తా 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 కొద్ది రోజులు గడిచేసరికి ఒక రకమైన ఉదాసీనత వచ్చింది, రొటీన్ ఫీల్ వచ్చింది. కానీ ఎన్నడూ కూడా ఆ ఫీలింగ్ రానియొద్దు. నువ్వు ఒక స్థానంలో ఉండి, నువ్వు ట్రాఫిక్లో ఉన్నావో, లేకపోతే బాత్రూమ్ దగ్గర ఉన్నావో, భోజనం దగ్గర ఉన్నావో, వడ్డిచ్చే దగ్గర ఉన్నావో, లేకపోతే ఇంకొక పనిలో నువ్వు ఉన్నావో, నువ్వు ఎక్కడ ఏ పనిలో ఉండి దేవుని పని సమర్థవంతంగా నెరవేరుస్తున్నావో అది నెరవేర్చడానికి ఆ కృప నీకు ఇచ్చింది నా దేవుడు, ఆ శక్తి నీకు ఇచ్చింది నా దేవుడు, ఆ ఆత్మను నీకు ఇచ్చింది నా దేవుడు. నీలో ఉన్నటువంటి ఆసక్తిని చూసి తన పనికి నిన్ను నమ్మకమైన దానిగా ఎంచి ప్రభు వల్ల పాత్ర అందించే దగ్గర నుండి ఆ పాత్రల కడిగి శుభ్రం చేసేదాకా, పరిశుద్ధులు తినే ఆహారం వడ్డించే దగ్గర నుండి వారి ప్లేట్స్ కడిగేదాకా, ఏ పనిని నీకు దేవుడు నియమించాడో ఆ పని చేయడానికి నీకు సామర్థ్యాన్ని, అభిషేకాన్ని, జ్ఞానాన్ని, ఆ స్థిరత్వాన్ని కూడా దేవుడే ఆయన కృపతో అనుగ్రహించాడు. ఎందుకంటే నీ హృదయము దేవుని ప్రేమిస్తుంది.